వైసీపీకి మరో షాక్. ఎమ్మెల్సీలు కర్రి పద్మశ్రీ, కళ్యాణ చక్రవర్తి రాజీనామా. టీడీపీ సెంట్రల్ ఆఫీస్ కు చంద్రబాబు, ప్రజల నుంచి విజ్ఞప్తులు సేకరించనున్న సీఎం. రేపే పెన్షన్లను పంపిణీ చేయండి, అధికారులకు చంద్రబాబు ఆదేశం. $675 కోట్లతో జువ్వెలదిన్న ఫిషింగ్ హార్బర్ నిర్మాణం వర్చువల్ గా ప్రారంభించనున్న మోదీ, చంద్రబాబు. విశాఖలో లోకేష్, పాఠశాలలో ఆకస్మిక తనిఖీలు. అనంతపురం జిల్లా సింగనమల టీడీపీలో విభేదాలు, ఎమ్మెల్యే శ్రావణిశ్రీకి వ్యతిరేకంగా కార్యకర్త ఆందోళన. కాసేపట్లో విజయవాడ సిపిని కలవనున్న జక్వానీ, స్టేట్మెంట్ రికార్డ్ చేయనున్న పోలీసులు. గుడ్లవల్లేరు కాలేజీలో కొనసాగుతున్న విద్యార్థుల నిరసన, కళాశాలకు చేరుకున్న మంత్రి కొల్లు, ఎమ్మెల్యే కృష్ణప్రసాద్. హైదరాబాద్ లో కొనసాగుతున్న కూల్చివేతలు, హైడ్రాకు మరిన్ని అధికారాలు ఇచ్చిన ప్రభుత్వం. న్యాయ వ్యవస్థపై గౌరవం ఉంది, తన వ్యాఖ్యలను వక్రీకరించారంటూ రేవంత్ ట్వీట్. బీజేపీ లేకపోతే దేశం ముక్కలయ్యేది, కాంగ్రెస్ ది విభజన వాదమన్న బండి సంజయ్. ద్రాక్షారామం ఆలయ ఈవోపై ప్రభుత్వం వేటు, 33 అభియోగాలతో సస్పెన్షన్. హైదరాబాద్ గచ్చిబౌలిలో రెచ్చిపోయిన శ్రీధర్రావు, గుడిసెలు జేసీబీలతో తొలగించిన సంధ్య కన్వెన్షన్ యజమాని. హైదరాబాద్ రాజేంద్ర నగర్ లో నకిలీ ఏసీబీ అధికారులు అరెస్ట్, కిరాణా షాపు యజమానిని బెదిరించి డబ్బు వసూళ్లు. తిరుపతి జిల్లా కొత్తపేటలోని ఏటీఎంలో చోరీ, మిషన్ పగలగొట్టి 30 లక్షలను ఎత్తుకెళ్లిన దొంగ. నల్గొండ జిల్లా గుండ్రాంపల్లిలోని శ్రీపతి ల్యాబ్ లో ప్రమాదం, రియాక్టర్ పేలడంతో చెలరేగిన మంటలు. నల్గొండ జిల్లా వేములపల్లిలో సాగర్ కెనాల్లో పడ్డ మహిళ, కొట్టుకుపోతుండగా కాపాడిన స్థానికులు. హైదరాబాద్ హబ్సీగూడలో రోడ్డు ప్రమాదం, బైక్ ను ఢీకొట్టిన లారీ, బాలిక మృతి. వక్ఫ్ సవరణ బిల్లుపై జేపీసీ సమావేశం, పలు వర్గాల ప్రతినిధులతో సంప్రదింపులు జరపనున్న కమిటీ. అమిత్ షాతో బెంగాల్ గవర్నర్ భేటీ, కోల్కతా పరిస్థితులపై నివేదిక.